హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశము కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఇది ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏ వ్యాపారం మీరు చేసినా కూడా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి అని ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మరీ ఒకసారి చెప్తున్నాను. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈరోజు మార్కెట్లలో ఈరోజు నేను చెప్పే వ్యాపారం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అందుబాటులో ఉండదు, అసలు తెలియదు అసలు ఆ వ్యాపారం ఎలా చేయాలనో. దాన్ని కొంచెం వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రధానంగా మార్కెట్లో ఈరోజు ఎక్కువగా వ్యాపారం జరిగే వాటిల్లో కొబ్బరి బొండాల వ్యాపారం మనకు బాగా జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం మార్కెట్లో. ఈ స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ నుంచి విక్రయిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో తక్కువలో తక్కువగా కొబ్బరి బొండం, మంచి కొబ్బరి బొండాలు వాటర్ ఎక్కువగా ఉండేది 50-60 రూపాయలు అమ్ముతున్నారు. వాటర్ తక్కువగా ఉండేవి 100కు 3 లేకపోతే ఒకటి 40 రూపాయలనో విక్రయిస్తున్నారు. ఇక్కడ మా కొబ్బరి బోండాల విషయంలో మీరు ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, అలాగే ఎంత పెట్టుబడి అవుతుంది అనే విషయాలు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. మార్కెట్లో ఈ వ్యాపారానికైతే డిమాండ్ ఉన్నమాట వాస్తవం, దాంట్లో తిరుగులేదు. ఈ వ్యాపారాన్ని చేసే విధానాన్ని మీరు కొంచెం ఆలోచన చేసి కానీ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనకు ఎక్కువగా కొబ్బరి బోండాలు వచ్చేది తెలుగు రాష్ట్రాలలో అయితే ఉభయ గోదావరి జిల్లాల నుంచి వస్తున్నాయి. అలాగే బెంగళూరు నుంచి వస్తున్నాయి, కేరళ నుంచి వస్తున్నాయి. ఎక్కడ కొబ్బరి బోండాల పాయింట్లు ఉన్నాయనేది మనం గూగుల్లో చెక్ చేసి తెలుస్తుంది. కొబ్బరి బోండాలు హోల్సేల్ పాయింట్స్ అని కొడితే మీకు వస్తుంది గూగుల్లో, పలానా ఏరియాలు ఉన్నాయని. అక్కడ నుండి మనం ఈ కొబ్బరి బోండాలను సేకరించి మనం ఏదైతే ఉంటున్నామో ఆ ఏరియాలు విక్రయించేది ఈ వ్యాపార ఉద్దేశం. ఇక వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులతోటి మీరు ఎవరితోనైనా భాగం కలిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మీరు కొత్తగా చేయాలన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ వ్యాపారానికి తక్కువలో తక్కువగా మీరు ఒక 5 లక్షల రూపాయలతో పెట్టుబడితో కానీ ఈ వ్యాపారం దిగ్గలిగితే ఒక సంవత్సరంలోనే మీకు 5 లక్షల పైన ఆదాయం మిగులుతుంది. అది ఎలాగనో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు ఈ హోల్సేల్ పాయింట్లు అనేవి బెంగళూరు అవుట్స్కట్స్లో కానీ, కేరళ అవుట్స్కట్స్లో కానీ ఈ అనుకున్న ప్రదేశంలో ట్రక్కుల్లో బయట పెట్టి ఉంటారు ఈ కొబ్బరి బోండాలను. అంటే ఒక లారీలో లేకపోతే ఒక కింద అంటే ఒక ప్లాట్ఫారం మీదనో వాళ్ళ దగ్గర ఉన్న రైతులు ఏం చేస్తుంటారంటే అక్కడ పెట్టేస్తుంటారు. ఈ రేటు మీరు ఏ వెహికల్ తెచ్చుకోండి ఇచ్చేస్తామని చెప్తూ ఉంటారు. వీళ్ళ వద్ద నుంచి మనం ఈ కొబ్బరి బోండాలు కొనాలి. ఇక్కడ మార్కెట్లో అమ్మే విషయం మనకు తెలుసు కదా. తక్కువ మంచి అయితే 50 రూపాయలు అమ్ముతున్నారు, 60 రూపాయలు అమ్ముతున్నారు. కానీ వాస్తవంగా కొబ్బరి బోండం రైతు అక్కడ 20 రూపాయలకి విక్రయిస్తున్నాడు. 1000 బోండాలు అతని దగ్గర ఉంటే 1000 బోండాలను 20 కిందనే విక్రయిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం 20 రూపాయలకు కొనడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది అక్కడ నుంచి. ఎందుకంటే మనం ఏదో ఒక పెద్ద వెహికల్ పోవాలి. ఈరోజు చిన్న వెహికల్ అయితే ఒక 2000 బోండాలు పడతాయి. అదే పెద్ద వెహికల్ అయితే ఒక 8000 బోండాలు పడతాయి. ఈ విధంగా వెహికల్ని బట్టి, అంటే మీరు పెద్ద లారీని కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే దాంట్లో కెపాసిటీని బట్టి కొన్ని లారీల్లో కూడా 12,000 బోండాలు కూడా పడితే అవకాశం ఉంటుంది, 16,000 కూడా పడతాయి. మనం పెట్టుకునే వెహికల్ని బట్టి ఉంటుంది. ఈ వెహికల్ మనం సేకరించి ఈ లోకల్లో, అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడదాం. మనం హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో కొబ్బరి బోండాల స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి, కానీ సప్లై చేసేవాళ్ళు లేరు. ఎంత డిమాండ్ ఉందయ్యా అంటే మీరు సప్లై చేయాలి, కానీ ఎన్ని కొబ్బరి బోండాలనే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ 2 లేదా 3 భాగస్తులుగా ఏర్పాటు కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తితో చేసే పని కాదు ఇది. ఖచ్చితంగా 2 లేదా 3 లేదా ఇంకొక వ్యక్తిగా నలుగురిని కలుపుకొని, నలుగురు ఉండాలి దీనికి. నలుగురు ఉంటే ఒక చోట స్టాల్ ఏర్పాటు చేసుకోండి ఏదో ఒక ఏరియాలో. అక్కడ మిగిలిన బోండాలు అక్కడ మీరు విక్రయించేటట్టుగా. ఎందుకంటే ఈ సేల్స్ ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక్కోసాట కొంచెం స్లో అవుతుంది, హెవీ అవుతుంది. కాబట్టి హోల్సేల్ అనేది మీ ప్రధాన వ్యాపారము, అలాగే రిటైల్ దాంతో పాటుగా ఉండాలి. ఇక్కడ 2 వ్యక్తులు ఖచ్చితంగా మార్కెట్లో ఈ సరుకును తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈ 2 వ్యక్తులు ఈ ప్రయత్నంలోనే ఉండాలి. అలాగే 2 వ్యక్తులు మార్కెటింగ్ చేస్తూ ఎక్కడ ఆర్డర్ ఉందో అక్కడ తీసుకుంటూ, లోకల్లో ఒక షాప్ మెయింటైన్ చేసే ఒక వ్యక్తి, ఆర్డర్ తీసుకునే వ్యక్తి ఒక వ్యక్తి, అలాగే 2 వ్యక్తులు ట్రాన్స్పోర్ట్, అంటే అక్కడ నుండి బండి వచ్చేది ఇక్కడ నుంచి వెళ్ళేది, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ ఇంకా చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మరి ఈ వ్యాపారం 4 వ్యక్తులు జరగదు, ఇన్వెస్ట్మెంట్ మరి 5 లక్షలు సరిపోతుంది అంటే 5 లక్షల పైన, అంటే 4 వ్యక్తులు 2.5 లక్షలు ఏర్పాటు చేసినా, 4 3 ఏర్పాటు చేసినా 12 లక్షలు అవుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో లారీలో ఉన్న వ్యక్తులతోనే వ్యాపారాన్ని కుదుర్చుకోండి.
మీ భాగస్థులు ఎవరై ఉండాలి అంటే లారీ ఉండే వ్యక్తి అయి ఉండాలి. ఇక్కడ ఇది ఖచ్చితంగా సమయస్ఫూర్తిగా ప్రవర్తించాలి. ఉట్టి వ్యక్తులైతే మళ్ళీ మనం లారీలకు సమస్య అవుతుంది. మన లారీ ట్రాన్స్‌పోర్ట్ సమస్య అవుతుంది. అదే లారీ ఓనర్స్ అయితే వాళ్ళ వ్యాపారం వాళ్ళకు వ్యాపారం ఉన్నట్టుగా ఉంది. వాళ్ళ ట్రాన్స్‌పోర్ట్ సమస్య తీరిపోతుంది. అలాగే మన సమస్య కూడా తీరిపోతుంది. అలాగే ఈ లారీ ద్వారా వచ్చే ఆదాయంలో అతనికి ఆదాయం వస్తుంది. అలాగే మనం వ్యాపారం చేస్తున్నాం కాబట్టి దాని మీద కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి అది ఈజీగా ఏ వ్యక్తి అయినా లారీ వ్యక్తులు ఒప్పుకుంటారు. ఇదే వృత్తిగా చేసే వ్యక్తులు కూడా మార్కెట్‌లో ఉన్నారు. పెద్ద పెద్ద బండ్లు తీసుకెళ్ళి కొబ్బరి బొండాలు కొనుక్కొని వచ్చి మార్కెట్లో విక్రయిస్తూ ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి కాబట్టి ఈ రంగంలో ఉన్న వ్యక్తులతోటి మీరు భాగం కలిస్తే, ఎందుకంటే వాళ్ళకి సాధక బాధకాలు తెలిసి ఉంటాయి కాబట్టి మనకు కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే లారీలు పెద్ద లారీలో వ్యక్తితో మీ పరిచయం అయితే వాళ్ళకి 90% ఈ వ్యాపార రహస్యం తెలిసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మనం తీసుకొని రావచ్చు. ఈ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం. కాకపోతే ఏందయ్యా అంటే మనకు ఆదాయం అనేది తక్కువలో తక్కువగా ఒక ట్రిప్ మనం వస్తే ఒక కొబ్బరి బోండానికి 6-10 రూపాయలు, అంటే రూ. 6 తక్కువైతే ఉండదు ఆదాయం. 6-10 రూపాయల దాకా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఒక కొబ్బరి బోండానికి 5 రూపాయల దాకా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు పడుతుంది. అంటే 5 లోపు పడుతుంది. ఈరోజు ఈ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు మన ఆదాయము అక్కడ పడే రేటు యావరేజ్‌న మనం ఒక రైతుకి రూ. 20 ఇస్తున్నాము. ఆ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు 25 అవుతుంది. మనకు ఒక రూ. 5 35 రూపాయలకు నంబర్ 1 బోండాలు అతనికి విక్రయించొచ్చు. రూ. 35 విక్రయించినా అతను రూ. 50 అమ్మేస్తున్నాడు కాబట్టి అతనికి ఏ ఇబ్బంది లేదు. ఈజీగా అతను కొనేసుకుంటాడు. రూ. 35 యావరేజ్ మార్కెట్ నా లెక్క ప్రకారం ఒక కొట్టు వ్యక్తికి రూ. 35 పడుతుంది బోండా. అది రూ. 60 అమ్ముతున్నాడా, రూ. 50 అమ్ముతున్నాడా అని మనం చెప్పలేం కానీ అతని విధానాన్ని బట్టి అక్కడ ఉండే సేల్స్‌ని బట్టి అమ్ముతాడు. కానీ యావరేజ్‌న అతనికి ఆ విధంగా పడుతుంది. ఈ విధంగా రైతు మనకు రూ. 20 ఇస్తుండు కాబట్టి ఒక్కోసారి ఎక్కువగా బోండాలు వస్తే రూ. 15 కూడా వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం ఈ సీజన్‌లో కొంచెం రూ. 22 కూడా పడుతుంది ఒక్కోసారి. ఈ రూ. 22 పడ్డ మన ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఒక రూ. 5 వేసుకొని మనం ఆదాయం కొంచెం తగ్గించుకుంటే ఈజీగా ఈ వ్యాపారం రొటేషన్ చేసుకోవచ్చు. అందరికీ ఆదాయం ఉంటుంది. ఒక లోడ్ వస్తే మనం ఒక 10,000 బోండాలు తీసుకొస్తే దాదాపు మనం రూ. 6 కింద వేసినా 60,000 ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోగా, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అన్నీ పోగా. నలుగురుంటే 4 భాగస్తులుంటే 15,000 మిగులుతుంది. 20,000 మిగులుతాయి. ఒక లోడ్ వస్తుంటే ఒక లోడ్ అప్ అండ్ డౌన్ జరుగుతున్నా కూడా అంత వ్యాపారం ఉంటుంది. మీరు చేయలేనంత వ్యాపారం ఉంటుంది. కాకపోతే ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండాలి, ఇక్కడ ఒక లోడ్ దించితే అక్కడ ఒక లోడ్ వేసే విధంగా మనం లోడ్ ఎత్తుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటుంటే ఈ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇది నేను చెప్పిన విధానాన్ని ఒకసారి పరిశీలించండి. అలాగే మార్కెట్ మొత్తం తిరగండి. ఎవరు మీరు కొబ్బరి బోండాలు వేస్తున్నారో తెలుసుకోండి. వాళ్ళతోటి మీరు పరిచయం పెంచుకునే ఏర్పాటు చేసుకోండి. వాళ్ళ ద్వారా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన ఆదాయంగా మేము మిగిలిపోతుంది. ఇంకేమైనా ఆదాయం తిరుగులేదు. ఈ ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక రోజు తాగేది కాదు. ఇది ఫుడ్ అంటే తాగేది ఈ కొబ్బరి బోండాలు కాబట్టి సీజన్ కూడా దీనికి ఏమీ లేదు. ఎండాకాలం కొంచెం ఎక్కువ సీజన్ ఉంటుంది. మిగతా కాలం కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడే కాదు, ఎక్కడైనా మనం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో ఉన్నతంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక 2 సంవత్సరాలు మీరు కానీ చేస్తే అసలు మీ స్థాయి మారిపోతుంది. ఎందుకంటే అంత అద్భుతమైన ఆదాయం ఉంటుంది దీంట్లో. ఒకసారి ప్రయత్నం చేయండి. మొత్తం తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.